హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది ఆ డే శుక్రవారం డే వ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను. మ్యాక్సిమం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. వాయినాలు ఒకటే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఈవినింగ్ పూజ ఉంది. ఇంకా ఉపారం కూడా చెల్లించలేదు, అంటే ఇంకా ఉపారం కూడా చెల్లించకుండా వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ ఇంట్లో పైన పూజ చేసేసుకొని వంటలన్నీ స్టార్ట్ చేసేసిన తర్వాత ఇంకా కిందనంతా డెకరేషన్ అంతా మా హస్బెండ్ చేశారు. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ రాయండి వీడియో ఎలా ఉందన్నది. ఇంకా మా ఇంట్లో ఇలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాం అనమాట. నేను ఇది 6వసారి వరలక్ష్మి వ్రతం చేయడం అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా నేను 9 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఏమేమి చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంది నా వరలక్ష్మి వ్రతం అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను ఏం గోల్డ్ తీసుకున్నా, ఏం శారీ తీసుకున్నా అనేది నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో కానీ ఒక చిన్న వీడియో కానీ చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ మా బాబు అయితే మాకు వీడియో తీస్తున్నాడు. ఫోటో తీనన్నా అంటే వీడియో తీస్తా ఫోటో తీస్తున్నా అంటున్నాడు. నేను ప్రసాదాల కింద బూరి, అలాగే గారి, పరమన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇంకా పులిహారు, కొమ్మి శనగలు, బయట నుంచి ఒక రకం స్వీటు, ఇంకా దాని పేరు వడపప్పు, పానకం, ఇంకా అలాగే ఫ్రూట్స్ పెట్టుకున్నాను అనమాట. ప్రసాదాల కింద అయితే మాత్రంగా ఇవైతే పెట్టుకున్నాను. ఇంకా శనగలు అయితే నానబెట్టుకొని తాంబూలాలకైతే రెడీ చేసేసాను. ఏంటి చూపెడుతున్నాను అనుకుంటున్నారా? ఆ వస్తువు ఏంటనేది మీరు గెస్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంతవరకు షూట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా ఇప్పుడైతే కొద్దిగా రెడీ అయ్యా. మార్నింగ్ అడవిడికి మామూలుగా చీర కట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా ఎత్తుగొలుసులు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకా టైం ఉంది కదా అనేసి నేను 5:30కి వాయినాలు ఇద్దామని పిలిచాను. వాయినాలన్నీ సర్దేసుకొని రెడీగా అయితే ఉంచుకున్నాను. నేను 9 మంది పేరెంటాలకి అయితే వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఎప్పుడు మ్యాక్సిమం 9 మందికి ఇచ్చుకుంటాను. అందుకనే ఇంకా ఈ వెనకతల ఇలా ప్రిపరేషన్ చేసింది, ఈ చిన్న డెకరేషన్ చేసింది మాత్రం నేనైతే కాదు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ పీట పెట్టి ఇంకా ప్రసాదాలన్నీ పెట్టి పని అయితే నాది. వెనకతలు ఏ చిన్న డెకరేషన్ ఉన్నా సరే మా హస్బెండే చేస్తారు. ఇయర్లీ కుదిరితే మాత్రం అతనే చేస్తారు. నేనైతే మాత్రం ఎక్కువగా డెకరేషన్ విషయాలకైతే వెళ్ళను. ఇంకా వంటగదితో వంట చేసుకోవడమే సరిపోతుంది, ప్రసాదాలు తయారు చేయడం అయితే మాత్రంగా. ఇంతకు మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. మీరు ఏ ఏ ప్రసాదాలు పెట్టారనేది కామెంట్ చేయండి. నేను ఫస్ట్ 3 సంవత్సరాలు 5 రకాల ప్రసాదాలు పెట్టేదాన్ని. తర్వాత నుంచి 9 రకాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం అయితే ఇంకా దాని పేరు ఏం పేరు అంటారు, పెసరపప్పుతో చేస్తారు. కట్టి పొంగల్ అయితే చేయలేదనమాట, అదైతే మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వాయినాలకు పిలిచాను కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. ఫస్ట్ ఒక్కొక్కరు వచ్చారు, ఒకేసారి 5గురు వచ్చారనమాట. 5గురు ఒక్కసారి తాంబూలం ఇలా ఇస్తుంటే ఒక ఆవిడ వచ్చి వీడియో తీస్తాను అంటే సరే వీడియో అందరికీ వీడియోలో కనబడడం ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా వీళ్ళు కనబడతాము అన్నారు. అందుకనే అందరూ కనబడ్డారు. వీడియో తీస్తుంటే నవ్వుకున్నారు. ఏ ఛానల్ పేరు ఏం పేరు వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ పింక్ డ్రెస్ ఆవిడకి మాత్రమే తెలుసు యూట్యూబ్ ఛానల్ ఉందని అనేసి. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారనమాట. ఇంకా ఒక 5 డేస్ అవుతుంది తనైతే వచ్చారు. ఇంకా అందరం కలిపి అయితే వాయినాలు అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇంకో ఫ్రెండ్ అయితే వీడియో అయితే తీస్తున్నారు. ఇంతకీ మీరు వాయినాలు ఇచ్చారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక్కరికైనా ఇవ్వాలి మనం పూజ చేసుకున్న తర్వాత. ఇంకా వీళ్ళందరూ తెలుగువారే అనమాట. అందరికీ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు దగ్గర 6 నెంబర్స్, 3 నెంబర్స్ మరాఠీ, అలాగే కన్నడ వాళ్ళనమాట. ఇంకా మొత్తంకి ఎవరైతే మనకు ముత్తైదువులకి తాంబూలాలు అయితే ఇచ్చేసాను. నిన్న షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట. అది మ్యాక్సిమం ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. ఇంకా షాపింగ్ మాల్ ఎంత బిజీగా ఉందంటే ఇంత బిజీగా లేదు. చిన్న షార్ట్ వీడియో తీసాను అనమాట, అందుకనే చెప్తున్నాను. వరలక్ష్మి పూజ అనేసి అక్కడ బ్లౌజ్ పీస్ల ఆఫరు, శారీస్ ఆఫరు గట్టి చాలా బాగా నడిచింది. అందుకని చాలామంది జనాలు అయితే షాపింగ్ మాల్లో ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ తాంబూలాలు అయితే ఇస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇలా 5గురికి ఒక్కసారి ఇచ్చినప్పుడు ఇల్లంతా కలకలలాడుతూ ఉంది. అంటే వీళ్ళు పక్క బిల్డింగు అనుకొని వచ్చారనమాట. అందుకే తిను ఒక ఫ్రెండ్ అనమాట, తిను మరాఠీ అనమాట. తిను మా బెస్ట్ ఫ్రెండ్. మా ఊరు వీళ్ళ ఊరు దగ్గరే, అందుకనే నవ్వుకుంటుంది వీడియో తీస్తుంటే. తిను ఒక ఫ్రెండ్ అనమాట. ఒక ఆవిడనైతే వీడియో తీయలేకపోయాను. ఫైనల్గా తాంబూలాలు అయితే ఇచ్చేసాను అనమాట. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలాలతో గడిచింది. ఇంకా
నేను నా కొడుకు కూర్చున్నాము. మా ఆయన వస్తారు, మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్తారు అనేసి ఎదురు చూస్తున్నాము. అంతలో వీడిని రెడీ అవ్వరా అంటే, అమ్మ నేను కామెడీ చేస్తానమ్మా అనేసి కామెడీ చేస్తున్నాడు. నా కొడుకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఏం చెప్పినా, కొట్టినా సరే నా కాడికి వస్తాడు, తిట్టినా సరే నా కాడికే వస్తాడు, వెంటనే మర్చిపోతాడు అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పార్కులో పాప ఉంది, పాపనైతే పికప్ చేసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. కొట్టుకి వెళ్తాను అన్నది, సరే అనేసి 10 రూపీస్ ఇచ్చి పంపించాను. ఇంకా పార్కులోనే ఉండిపోయింది. అప్పుడే ఇంకా కొత్త డ్రెస్ అవుతుంది, 2 డ్రెస్సులు మార్చి 3వ డ్రెస్ వేసుకుంది. అందుకనేసి ఇంకా అలా తీసుకుని వెళ్ళాము. గుళ్ళో పంతులు గారు ప్రసాదం ఇస్తే తింటున్నారనమాట. ఇంకా ఈ విధంగా గుడి బయటనైతే లోపల వీడియో తీయకూడదు, మాకు తీసుకున్నాం కానీ దేవుడికి తీయకూడదు. ఆల్మోస్ట్ ఈ టెంపుల్ మన వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, డైలీ మేము ఇదే టెంపుల్కి వెళ్తామనేసి. ఇంకా ఇలా చిన్న వీడియో క్లిప్ తీయమంటే మా వారైతే వీడియో క్లిప్ అయితే తీస్తున్నారు. ఇంతకు మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నేను కలసం పెట్టి అయితే చేసుకుంటాను, కలసం లేకపోయినా ఫోటో ద్వారా అయినా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎలా చేసుకున్నా ఎలా మొక్కినా తల్లి మనకి అనుగ్రహిస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా 8:30 అయ్యేసరికల్లా సాయంత్రం పూజ అయిన తర్వాత కదిపేసి నైట్ అయితే మాత్రం ఎప్పుడు నేను ఎలా తీసేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా పని అయితే ఇంట్లోనైతే మాత్రంగా అలాగే చాలా వరకు ఉంది. వంటగది పని ఎక్కువ లేదు కానీ మరి ఇంకా పని చేసే ఓపిక లేదు. మార్నింగ్ 4:30కి లేచాను అనమాట. అందుకనేసి ఇంతటితో ఇంకా పని ముగించేద్దాము, మార్నింగ్ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు అనుకున్నాను. కంటిన్యూగా 3:30 గంటలు నిలబడి వంట చేసేసరికల్లా కాలు నొప్పులు అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే మాత్రంగా ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.